ఇమాజిన్ మీరిప్పుడు ఒక విష్ చేసుకోవచ్చు అనుకోండి. ఒక్కటే. తను నన్ను అందరికన్నా ఎక్కువ లవ్ చేయాలనుకున్నారనుకోండి. సింపుల్ విష్, రొమాంటిక్ విష్, హార్మ్లెస్ విష్ కదా? కానీ కాదు. రీసెంట్గా రిలీజ్ అయిన హారర్ మూవీ అబ్సెషన్లో ఎగ్జాక్ట్గా ఇదే జరుగుతుంది. మెయిన్ క్యారెక్టర్ బేర్ తన క్రష్ నిక్కి తన్ని అందరికంటే లవ్ చేయాలని కోరుకుంటాడు. సింపుల్ విష్. ఆ విష్ అనేది ఎగ్జాక్ట్గా గ్రాంట్ అవుతుంది. కానీ కొన్ని రోజుల్లోనే ఆ లవ్ అనేది అబ్సెషన్గా మారిపోద్ది. వైలెన్స్, మ్యాడ్నెస్, డెత్స్, మర్డర్స్ అన్నీ. మూవీ చూసిన వాళ్ళు ఇదొక క్రేజీ గర్ల్ ఫ్రెండ్ హారర్ మూవీ అనుకుంటారు. కానీ నా ఒపీనియన్లో ఈ మూవీ యాక్సిడెంటల్గా ఇంకొక డేంజరస్ ఐడియాని ఎక్స్ప్లెయిన్ చేసింది. వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ థాట్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ద పేపర్ క్లిప్ మ్యాక్సిమైజర్. బేర్ విష్తో ప్రాబ్లం ఏంటి? లవ్వా? కాదు. విషా? కాదు. గోల్ డెఫినేషన్ తను స్పెసిఫై చేయలేదు. హెల్దీ రిలేషన్షిప్ కావాలి, ఫ్రీడమ్ కావాలి, రెస్పెక్ట్ కావాలి, కన్సెంట్ కావాలి, ఇవేం చెప్పలేదు. సింపుల్గా ఒకటే చెప్పాడు, తను నన్ను అందరికంటే ఎక్కువ లవ్ చేయాలని చెప్పి. యూనివర్స్ కూడా ఎగ్జాక్ట్గా అదే ఆప్టిమైజ్ చేసింది. నథింగ్ మోర్, నథింగ్ లెస్. మీరు ఆలోచిస్తే యూనివర్స్ ఏమీ మిస్అండర్స్టాండ్ చేసుకోలేదు, అదేం చీటింగ్ చేయలేదు. అది దాని గోల్ ఎగ్జాక్ట్గా ఫాలో అయింది. మీరు ఏదైతే అడిగారో ఎగ్జాక్ట్గా అదే ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి రిజల్ట్ ఇచ్చింది. అండ్ అదే స్కేరీ పార్ట్. 1965లో అర్వింగ్ అనే ఫిలాసఫర్ ఒక ఇంట్రెస్టింగ్ ఐడియా ప్రపోజ్ చేశాడు. ఫ్యూచర్లో సూపర్ ఇంటెలిజెంట్ ఏ క్రియేట్ అవుతుంది. అది మనుషుల కంటే మిలియన్స్ ఆఫ్ టైమ్స్ ఇంటెలిజెంట్ సిస్టమ్. ప్రజెంట్ మీరు చూస్తే ఏఐ ఆల్రెడీ ఇమేజెస్ క్రియేట్ చేస్తుంది, కోడ్ రాస్తుంది, ఇంకా చాలా చేస్తుంది. ఫ్యూచర్లో ఈ సూపర్ ఇంటెలిజెంట్ ఏ క్రియేట్ అయిన తర్వాత 100 years తర్వాత, 20 years తర్వాత క్వశ్చన్ ఏంటంటే దానికి మనం గోల్ ఎలా ఇస్తాం? ఇక్కడే ఫిలాసఫర్ నిక్ అనే ఆయన ఒక ఇంట్రెస్టింగ్ థాట్ ఎక్స్పెరిమెంట్ ప్రపోజ్ చేశాడు. పేపర్ క్లిప్ మ్యాక్సిమైజర్. ఇమాజిన్ ఫ్యూచర్లో సూపర్ ఇంటెలిజెంట్ ఏ క్రియేట్ అయింది అనుకోండి. దానికి ఒక సింపుల్ గోల్ ఇచ్చారనుకోండి, మేక్ యాజ్ మెనీ పేపర్ క్లిప్స్ యాజ్ పాసిబుల్. పేపర్ క్లిప్స్ అంటే ఆఫీస్లో దొరికే నార్మల్ మెటల్ క్లిప్స్. సింపుల్ గోల్, నథింగ్ హార్మ్లెస్. కానీ ప్రాబ్లం ఏంటి? ఇనిషియల్గా ఏఐ ఫ్యాక్టరీస్ బిల్డ్ చేస్తుంది, మషీన్స్ ఇంప్రూవ్ చేస్తుంది, ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేస్తుంది, మనం హ్యాపీ. కానీ స్లోగా ఏఐ ఆలోచించడం మొదలు పెడుతుంది. అది క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. హ్యూమన్సే ఎక్కువ ఎలక్ట్రిసిటీ వాడుతున్నారు, హ్యూమన్సే ఎక్కువ ల్యాండ్ ఆక్యుపై చేస్తున్నారు, హ్యూమన్సే ఎక్కువ రిసోర్సెస్ వాడుతున్నారు. ఇవన్నీ అది ఆబ్స్టికల్స్గా చూస్తుంది. ఏఐకి హ్యూమన్స్ మీద హేట్ ఏం లేదు, దానికేం కోపం లేదు, దానికేమీ ఎమోషన్స్ లేవు. అది సింపుల్గా ఒక కంక్లూజన్కి వస్తుంది. హ్యూమన్స్ వల్లే పేపర్ క్లిప్ ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది. మిషన్ ఏమో క్లియర్గా ఉంది, ఆబ్స్టికల్స్ని రిమూవ్ చేయాలి. అది ప్లానెట్ మొత్తం, ఫ్యాక్టరీస్ కానీ, కార్స్ కానీ, ఫారెస్ట్స్ కానీ, హ్యూమన్ బాడీస్ కానీ మొత్తం అన్నిటిని పేపర్ క్లిప్ ప్రొడక్షన్కి వాడేస్తుంది. ఎండ్ రిజల్ట్ ఏంటంటే మ్యాక్సిమం పేపర్ క్లిప్స్, మిషన్ సక్సెస్ఫుల్, కానీ జీరో హ్యూమన్స్. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఏఐ ఏమీ ఈవిల్ కాదు, దానికేం కోపం లేదు, అలానే అదేమీ విలన్ కూడా కాదు. అది పర్ఫెక్ట్లీ ఒబీడియంట్. మనం చెప్పిందే ఎగ్జాక్ట్గా చేసింది. అబ్సెషన్ మూవీలో కూడా ఎగ్జాక్ట్గా ఇదే జరిగింది. బేర్ విష్ చేశాడు తను నన్ను అందరికంటే ఎక్కువ లవ్ చేయాలని చెప్పి, కానీ స్పెసిఫై చేయలేదు ఏదేంటని చెప్పి. యూనివర్స్ కూడా మ్యాక్సిమం, ఇన్ఫైనైట్, అబ్సల్యూట్ ఆప్టిమైజేషన్ స్టార్ట్ చేసింది. ఇక్కడే ఒక కాన్సెప్ట్ స్టార్ట్ అవుతుంది, ఆప్టిమైజేషన్. కంప్యూటర్ సైన్స్లో మీరు ఒక స్కోర్ డిఫైన్ చేస్తారు, ఏమో ఆ స్కోర్ని మ్యాక్సిమైజ్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే రియల్ లైఫ్లో ఒక స్కోర్ ఉండదు. హెల్దీ రిలేషన్షిప్ అంటే లవ్, ట్రస్ట్, ఫ్రీడమ్, బౌండరీస్, రెస్పెక్ట్, ఇలా చాలా ఉంటాయి. బేర్ స్కోర్ని రెడ్యూస్ చేసి సింపుల్గా లవ్ అని చెప్పాడు. మిగిలిందంతా డిసప్పియర్ అయిపోయింది. ఎగ్జాక్ట్లీ ఏఐతో కూడా ఇదే ప్రాబ్లం. సపోజ్ మీరు ఏఐకి ఒక గోల్ ఇచ్చారనుకోండి, మ్యాక్సిమైజ్ హ్యాపీనెస్ అని. హ్యాపీనెస్ అంటే ఏంటి? డోపమీనా, స్మైలా, ప్లెజరా, ఫ్రీడమా? ఏఐకి క్లారిటీ లేదు. వర్స్ట్ కేసులో అది ఏం చేస్తుందంటే హ్యూమన్స్ అందరికీ డ్రగ్స్ ఇచ్చి ఎప్పుడూ ప్లెజర్తోనే ఉండేలా చేస్తుంది. గోల్ అకాంప్లిష్ అయిపోయింది, మ్యాక్సిమం హ్యాపీనెస్, కానీ హ్యుమానిటీ డిస్ట్రాయ్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఆలోచిస్తే తప్పు ఎవరిది? ఏదా లేదంటే దానికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన మందా? రీసెర్చర్స్ ఈ ప్రాబ్లమ్ని అలైన్మెంట్ ప్రాబ్లం అంటారు. అంటే ఏంటంటే హ్యూమన్ వాల్యూస్తో ఏఐ గోల్స్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వాలి. కానీ ఇది అస్సలు ఈజీ కాదు, ఎందుకంటే హ్యూమన్ వాల్యూస్ చాలా కాంప్లికేటెడ్. మనం చెప్పేది ఒకటి కానీ కోరుకునేది ఇంకొకటి. ఈ డిఫరెన్స్ అనేది చాలా పెద్దది. అబ్సెషన్ మూవీలో కూడా బేర్ లోపల అనుకుంటాడు తనకు నార్మల్ లైఫ్ కావాలి, నార్మల్ రిలేషన్షిప్ కావాలి, ఫ్రీడమ్ కావాలి, ట్రస్ట్ కావాలి, అన్నీ అనుకుంటాడు. కానీ ఎక్స్ప్రెస్ చేయలేదు. ఒకటే మెట్రిక్ చెప్పాడు, లవ్. పేపర్ క్లిప్ మ్యాక్సిమైజర్లో కూడా అదే ప్రాబ్లం. ఒకటే మెట్రిక్, పేపర్ క్లిప్స్. కానీ రియల్ లైఫ్లో ఒక మెట్రిక్ ఉండదు. ఈ రీజన్స్ వల్లే ఏఐ సేఫ్టీ రీసెర్చర్స్ పేపర్ క్లిప్ మ్యాక్సిమైజర్ని జోక్లా చూడరు, అదొక వార్నింగ్లా చూస్తారు. ప్రాబ్లం ఏఐ ఇంటెలిజెన్స్తో కాదు, బ్యాడ్లీ డిఫైన్డ్ గోల్స్తో. అబ్సెషన్ మూవీలో బేర్ విష్ ఫుల్ఫిల్ అయింది ఎగ్జాక్ట్గా, పర్ఫెక్ట్గా, కానీ మిగిలిందంతా కొలాప్స్ అయిపోయింది. పేపర్ క్లిప్ మ్యాక్సిమైజర్లో ఏ గోల్ ఫుల్ఫిల్ అయింది ఎగ్జాక్ట్గా, పర్ఫెక్ట్గా,
కానీ మిగిలిందంతా కొలాప్స్ అయిపోయింది. డిఫరెంట్ స్టోరీస్ కానీ సేమ్ మిస్టేక్. మనం లైఫ్లో చాలా గోల్స్ సెట్ చేసుకుంటాం, మనీ, సక్సెస్, కెరియర్, ఫాలోవర్స్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఆ గోల్ తప్ప రైటా అని కాదు, అసలు ఆ గోల్ కంప్లీటా. ఎందుకంటే కొన్నిసార్లు ద మోస్ట్ డేంజరస్ గోల్స్ ఆర్ నాట్ ఈవిల్, దే ఆర్ సింప్లీ ఇన్కంప్లీట్. మేబీ అబ్సెషన్ మూవీలో రియల్ లెసన్ అబ్సెషన్ గురించి కాదు, ఆప్టిమైజేషన్ గురించి. అండ్ మేబీ సూపర్ ఇంటెలిజెంట్ ఏతో భయం అది మనల్ని ఒబే చేయకపోవడంతో కాదు, అది మనల్ని ఎగ్జాక్ట్గా ఒబే చేయడంతో. అంటిల్ నెక్స్ట్ ఎపిసోడ్, కీప్ క్వశ్చనింగ్.